దదాతు మాం జాతవేదః మోర్జయం చాపనాతు నీలుసుకో పవిత్ర నీళ్ళు చల్లని కామాక్షి సమేత మనుమ సిద్ధేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ కృష్ణపట్నం టెంపుల్ అంటాము. ఈరోజు ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం శివపార్వతులు కల్పించారు. ఇప్పుడు మన మామిడాల సేనాని ఈ కమిటీ చైర్మన్గా నియమించాం. ఇంకా ఆర్డర్స్ ఇప్పుడు ఫైనల్గా రేపు ఎల్లుండో వస్తాయన్నారు. కమిటీని కూడా నియమించాము. 8,500 నుంచి 12,500 చేశారు. మేళగాళ్ళకి 12,000 చిల్లర నుంచి 18,000 చిల్లర చేశారు. 19,800 చేసినారు. ఇప్పుడు స్వామికి ఎవరో పాపం దాతల కుటుంబాలు ఇచ్చినవి మనము ఈ పోర్టు రిలయన్స్ జెన్కోకి అక్వైర్ చేసినప్పుడు 516 ఎకరాలు, దానికి 3 లక్షలు ఇవ్వబోతుంటే మనం ఫైట్ చేసి 7,75,000 ఇప్పించాం. తర్వాత కామన్ ఫుడ్ ఫండ్ కింద 40 కోట్లు తీసుకోపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో చెప్పి మళ్ళీ వెనక్కి తెప్పించాం. 65 కోట్లు డిపాజిట్ ఉంది. దీంట్లో ఒక కళ్యాణ మండపం కూడా ఒక 5-6 కోట్లతో కట్టించాలని నిర్ణయించాం. ముత్తుకూరులో స్థల సేకరణలో కొంచెం జాప్యం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈ కోదండరామ స్వామి కామాక్షి తల్లి ఆశీర్వాదాలు ఈ ప్రాంతానికి అంతా ఉండాలని చెప్పేసి సీనయ్య మామిడాల సీనయ్య చైర్మన్గా 10 రూపాయలు జోబులో నుంచి దేవుడికి ఖర్చు పెడతాడే కానీ ఆ డబ్బులు ఆశించేవాడు కాదు. యాక్టివ్గా వాళ్ళు అందరూ పనిచేస్తారు. ఇక్కడ అందరూ ఇట్లా పోలయ్య కానీ కోదండయ్య కానీ అందరూ కలిసి ఈ దేవస్థానం అభివృద్ధికి అందరూ కృషి చేస్తారు.